BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 83672152. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి, అంటే నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి. తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మాసం అంటే జూన్ నెల. జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే గ్రహ సంచారం గురించి ఫస్ట్ తప్పకుండా తెలుసుకోవాలండి. ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి. అంటే ప్రతి నెల కూడా 15వ తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. సో మనకి జూన్ 15 నుంచి వేసుకుంటే కనుక జూన్ 14 తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు. జూన్ 15 నుంచి మిథున రాశిలోకి వస్తారు. సో జూన్ 15 నుంచి చూపించగా జూలై 14 దాకా రవి మనకి మిథున రాశిలోనే ఉంటారు. అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం మీన రాశిలోకి ప్రవేశించారు. అలాగే గురువు కూడా మనకి మిథున రాశిలోకి ప్రవేశించారు. మిథున రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలాంతా. శని కూడా సంవత్సర కాలాంతా మీన రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు. ఇది కాకుండా ముఖ్యంగా శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు. ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలల్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా అంటే 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి, ఎర్త్క్వేక్స్ లాంటివి తీసుకోండి, అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి, అలాగే ఇల్లు కూలిపోవడాలు కానివ్వండి, ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి, ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టమాట. 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది. సరే వక్రగతి అని మామూలుగానే వచ్చింది, మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది. సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉధృతి ఉంటుంది. అంటే మనకి ఎప్పటిదాకా ఉందంటే మనకి 28 జూలై 2025 వరకు ఈ కుజుడు కేతు కలిసి ఉంటారు. ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు. సో 28 జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇలాంటి వరకు చిన్న చిన్న జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ 1 మంత్ ఈ 2 మంత్స్లో కూడా. అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, అయితే బస్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, ఫైర్ అంటుకోవడం కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, ఇల్లు కాలిపోవడం కానివ్వండి, అలాగే చిన్న చిన్న యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరమైన చిన్న చిన్నవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్దని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన రాశి ఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం. ఎందుకంటే వివాహం మెయిన్గా ఏంటంటే ఈ మూఢమేవి ఉన్నప్పుడు చేయకూడదు. అంటే ఏదైనా ఎన్ని శుభకార్యం అంటే ఈ ఇంటి గృహప్రవేశం కానివ్వండి, శంకుస్థాపన కానివ్వండి, అలాగే వివాహం కానివ్వండి, అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి, ఏదైనా ఎన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు. ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి, మూఢం మనకు ఇంచుమించుగా 3 నెలల పాటు ఉందండి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు 10th జూన్ నుంచి 8th జూలై దాకా మూఢం ఉంది. సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి వీలేదు అనమాట. సో అందుగురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం. ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది. అలాగే మళ్ళీ నవంబర్ 30 నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా అంటే అదొక 75 రోజులు. ఈ 10th జూన్ నుంచి 8th జూలై దాకా తీసుకుంటే 30 రోజులు. చూసి ఓవరాల్గా మనకి 100 రోజులు 105 రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా. కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం, మానవ ప్రయత్నం, స్పీడ్గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా చేసి ఫాస్ట్గా పెళ్లి కుదుర్చుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది. గురుగారు, ధనుసు రాశి వాళ్ళకి జూన్ మాసం ఏ విధంగా అనుకూలించబోతోంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అసలు ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా ఉందో తెలియచేయండి. తప్పకుండా. ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. మీరు మామూలుగానే విల్లు వీళ్ళ రాశి సింబల్ వచ్చేసి. సో ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడైతే ముక్కుసూటితనంగా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, నీతి నిజాయితీగా ఉంటారు. అందుకే వారికి స్నేహితులు తక్కువగా ఉంటారు. కానీ ఈ రాశ్యాధిపతి గురువు అంటే దైవబలం దైవానుగ్రహం సంబంధించిన గ్రహమే వీరి రాశ్యాధిపతి. అలాంటి గురువు వారికి సప్తమ స్థానంలో చాలా బాగున్నాడు. సో దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. అలాగే
రాహు తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు, భాగ్యస్థానంలో కేతు చాలా బాగున్నాడు. సో అది కూడా అత్యద్భుతంగా ఉంది. యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన సూర్యుడు సప్తమ స్థానంలో బుధుడితో కలిసి చాలా బాగున్నాడు, గురువుతో కలిసి. ఇంకోటి అంటే ఎవరికైతే వాళ్ళ జాతకరీత్యా సప్తమ స్థానంలో గురువు ఉంటారో వాళ్ళు టెంపుల్ కట్టడం కానీ, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడం కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ, రన్ చేయడం కానీ చేస్తారు. ప్రస్తుతం ఈ ధనుసు రాశి వారికి గోచారీత్యా సప్తమ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి వీరికి కూడా చాలా మందికి ఉంటుంది. కొంతమంది డబ్బు లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది డబ్బుని వాళ్ళు ఉంటారు. సో వారు ఎవరైతే ఉన్నారో ఈ గుడి కట్టించడం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడం కానీ, లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ, లేదంటే ఈ మూడింటికి సహాయ సహకారాలు చేయడం కానీ ఖచ్చితంగా ఈ సంవత్సర కాలం అంతా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరు దానికి చేస్తారు. ఈ చేసిన మూలంగా ఖచ్చితంగా దైవానుగ్రహం వీరు పొందుతారు. వీరి ఇంట్లో శుభకార్యాలన్నీ కూడా జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది. శని చతుర్థ స్థానంలో వీరికి స్థానచలనం ఉంటుంది. ఈ స్థానచలనం అనేది ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, లేదంటే కనుక వేరే ఊరికి వెళ్ళి జాబ్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశం ఉన్నాయి. అలాగే ఆరోగ్య ఆయుష్ కూడా పరిపూర్ణంగా చాలా బాగుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, ఈ రాశి వారు కానీ. అలాగే గృహిణులకి మానసిక ఒత్తిడి ఏదైతుందో అది తగ్గుతుంది. అలాగే ముఖ్యంగా ఈ దైవబలం, దైవానుగ్రహం ఉండడం చేత అన్ని పనులు జరుగుతాయి. అంటే షూరిటీస్ పెట్టచ్చు, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తితో వహించవచ్చును. అలాగే వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం. ఎందుకంటే ఇంత గురుబలం ఉండడం చేత వారు ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, అలాగే క్రెడిట్స్ ఇవ్వచ్చు, అప్పులు వాళ్ళ బెడద తప్పుతుంది, కొత్త అప్పులు చేయక్కర్లేదు. సో అప్పులు ఏమన్నాయి అవన్నీ కూడా మెల్లమెల్లగా తీర్చేందుకు అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఒక్క గురువు భావన అంటే ఇవన్నీ అండి. అలాగే ధనుసు రాశి వారు ఎవరుతున్నారో సప్తమ స్థానంలో గురువు. సప్తమ స్థానం అంటే వైవాహిక జీవితం, భార్య లేదా భర్త, అన్యోన్యత ఇవన్నీ తెలుస్తాయండి. సో ఈ గురువు సప్తమ స్థానం ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సర కాలం అంతా కూడా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత చాలా బాగుంటుంది. సో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, దెబ్బలాట్లు ఉండవు, ఏముండవు, వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే సంతాన భాగ్యం ఏమైనా ఉందంటారా? సాధారణంగా సంతాన కారకుడే గురువు అండి. అలాంటి సంతాన కారకుడైన గురువే సప్తమ స్థానంలో పరిపూర్ణంగా 100% ఉన్నాడు కాబట్టి సంతానం లేని వారు ఎవరికైనా సరే ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు 100%. ధనుసు రాశి వాళ్ళకి ఇంకా స్థాన చలనం ఏమైనా ఉందంటారా? స్థానచలనం ఖచ్చితంగా ఉందని చెప్పుకోలేదు. ఎందుకంటే అర్ధాష్టమ శని అనేది 31 మార్చి నుంచి స్టార్ట్ అయింది. అంటే 2.5 సంవత్సరాలు అక్కడ ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాలు ఎప్పుడైనా జరిగేందుకు అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం గురుబలం కూడా ఉంది కాబట్టి ఈ సమయంలో జరిగితే మీరు మారితే కనుక ఇంకా చాలా మంచిది. ఎందుకంటే గురుబలం ఉన్నప్పుడే మనకి స్థానచలనం అయిందనుకోండి, అది సరైన ప్లేస్కి మనం వెళ్తున్నట్టు అన్నమాట. అంటే గ్రహాలతో పాటు మనం కూడా సంచరిస్తే మనకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ధనుసు రాశి వాళ్ళు ఇంకా ఏ పరిహారాలు పాటించాలంటారు గురుగారు? అంటే వీరికి మెయిన్గా ఇప్పుడు ప్రస్తుతం అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి శనికి రిలేటెడ్ పరిహారాలు పాటిస్తే మంచిది. ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే మనకి బుధవారం, శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఇంకా ఒక శనివారం రోజు రక్తదానం కూడా చేస్తే చాలా మంచిది. ఇవన్నీ పరిహారాలు పాటిస్తానికి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. ఇదండి ధనుస్సు రాశి వాళ్ళకి సంబంధించి జూన్ మాసంలో ఉన్న రాశి ఫలితాలు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతాన యోగం, వ్యాపారం, గృహయోగం, వాహన యోగం, ఇలాంటి ఏ విషయానికి సంబంధించి అయినా సరే మీ జాతకానికి సంబంధించిన విషయాలు మీరు పరిహారాలు కావచ్చు, ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే, పర్సనల్గా గురువు గారితో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు.